ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి 32వ వచనం వరకు ధ్యానించుకుందాం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవశ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండిగాండును, అపవాదుకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమేగాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినము మనం ధ్యానిస్తున్న ఈ వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు మనుషుల యొక్క మనస్తత్వాలు, వారి వికార చేష్టాలు, వారి యొక్క జీవిత విధానాలు పరిశోధించి ఈ మాటలు ఆయన వ్రాస్తున్నాడు. ఒక మనిషి దౌర్భాగ్యమైన పాపిష్టి క్రియల్లో ఎప్పుడు పడిపోతారో అపోస్తలుడైన పౌలు ఇక్కడ క్లియర్గా రాస్తున్నాడు. 28వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఏ మనిషి అయితే హృదయములో దేవునికి చోటియ్యాడో, ఏ వ్యక్తులైతే తమ హృదయములో దేవునికి చోటియక ఉంటున్నారో, చెయ్యరాని నీచ కార్యములు చేయడానికి దేవుడు వారికి భ్రష్ట మనసునకు అప్పగిస్తున్నాడు. అందుకే 26, 27 వచనాల్లో స్త్రీ కానీ పురుషుడు కానీ వారు స్వాభావికమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైన ధర్మము అనుసరిస్తున్నారు అంటున్నాడు. మనం చూస్తున్నాం, ఏ వ్యక్తులైతే హృదయంలో దేవునికి చోటివ్వరో అలాంటి వ్యక్తులు తమ జీవిత కాలంలో తమ యొక్క స్థితిగతులను మనం గమనించినప్పుడు వారు ఏం చేస్తున్నారు అంటే, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా వారు జీవిస్తూ అనేక మంది స్త్రీలు కానీ పురుషులు కానీ స్వాభావిక విరుద్ధమైనటువంటి జీవితము జీవిస్తున్నారు. స్త్రీలు స్త్రీలతో సాంగత్యం, పురుషులు పురుషులతో సాంగత్యము కలిగి తమ జీవిత విధానాలలో స్వాభావికమైనటువంటి విరుద్ధమైన కార్యకలాపాలకు లోనవుతున్నారు. ఇది తమ హృదయములో దేవునికి వారు చోటు ఇవ్వకపోవడం బట్టి కామాభిలాషానికి వారు దారితీస్తున్నారు అని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. ఏ బిడలైనా, ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా
దేవుని యొక్క వాక్యానికి లేక దేవునికి తమ హృదయంలో చోటు ఇయ్యకపోయినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టేస్తున్నాడు. ఎందుకంటే తన వాక్యము వారి హృదయంలో వారు పాటించకపోయినప్పుడు, తమ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకపోయినప్పుడు అట్టి వారికి దేవుడు దూరం అయిపోతున్నాడు. కనుక వారు ఏం చేస్తారు? వారి జీవితంలో చేయరాని దుష్కార్యములు చేయడానికి వారు ముందుకు వెళ్ళిపోతున్నారు. 29-30 వచనాల్లో మనం గమనించినప్పుడు, సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరమును, నరహత్య, కలహమును, కపటమును, వైరమును వాటితో నిండుకుంటున్నారు. ఏ మనిషి తన హృదయంలో దేవునికి చోటియ్యకుండా తిరుగుతున్నాడో అట్టి మనిషి తన జీవితంలో దుర్నీతిపరుడుగా మారిపోతున్నాడు, దుష్టత్వంతో నిండిపోతున్నాడు. తన హృదయంలో ఎంత ఊహించని లోభముతో నిండుకుంటున్నాడు. ఇతరుల మీద ఈర్ష్య చేత నిండుకుంటున్నాడు. గుండె నిండా మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమన్న వాటితో నిండుకుంటున్నాడు. దేవునికి హృదయములో చోటివ్వని ప్రతి ఒక్కడు కపటమైన ఆలోచన కలిగి, కలహము కలిగి, అందరితో వైరము. ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. వారు ఊరికే మనం వారితో గొడవపడము, కానీ ఊరికే మనల్ని విడిచిపెట్టి మన గురించి కపటోపాయముతో, మన గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ వారు ముందుకు సాగిపోతూ ఉంటారు. కలహముగా మనతో వైరమును పెంచుకుంటున్నారు. పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, అలాంటి వ్యక్తులు ఎవరైతే తమ హృదయంలో దేవునికి చోటివ్వట్లేదో వారు కొన్ని చెప్తారు, కొన్ని మాట్లాడతారు, ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ. అపవాదకులు అనవసరమైనటువంటి పనికి మళ్ళా మాటలు వారు చెప్తూ ద్వేషులు దేవుని కూడా దూషించేస్తారు. కొన్నిసార్లు వారు హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డ వాటిని కల్పించువారు, ఏమి జరగకపోయినా చెడు వాటిని గురించి కల్పించి ఇతరులతో మాట్లాడే అనుభూతి కలిగి ఉంటారు. వారు తమ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు. వారు అవివేకులుగా జీవిస్తూ ఉంటారు. ఇవన్నీ ఏ వ్యక్తులైతే దేవునికి తమ మనసులో చోటివారో అలాంటి వ్యక్తుల యొక్క జీవితంలో వారు కలిగి ఉండేటటువంటి వారికి విధానాలు ఇవి అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి వారి గురించి ఎలాంటి తీర్పు ఉందో 31-32 వచనంలో పౌలు భక్తుడు చెప్తూ, మాట తప్పువారు వారు అనురాగరహితులు, నిర్దయులు. మనం ఎంతో ప్రేమిస్తాం, మనం ప్రేమ అనురాగం వారి పట్ల చూపిస్తాం, మనం ఒక ఇంటి వరే కలిసి ఉంటాం. కానీ ఏ వ్యక్తి అయితే దేవునికి హృదయంలో చోటివ్వారో అనురాగరహితులుగా మారిపోతారు. మన ప్రేమానురాగాన్ని వారు మర్చిపోతారు. మనం ఎంతగా వారికి ప్రేమించి ఆదరించి మన ఇంటి వారు వల్లే, మన మనుషుల వల్లే మనం ప్రేమిస్తామో అంతగా దూషించి వెళ్ళిపోతారు. అయితే తమ హృదయములు దేవునికి చోటియ్యక ఎంతమంది అయితే ఇట్టి దుష్క్రియలు చేయడానికి ముందుకు సాగిపోతున్నారో వాక్యం చెప్తుంది, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. దేవునికి మనసులో చోటివ్వక ఒకరి గురించి ఒకరు చాడిలి మాటలు చెప్పి దూషించి అనురాగ రహితులుగా, గుండెగాళ్ళుగా జీవించినటువంటి వ్యక్తులు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు.
ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నప్పుడు ఎంతమంది అయితే ఇవి పాటిస్తున్నారో, ఈ మనస్తత్వం కలిగి జీవిస్తున్నారో, మరి వారు దేవుని న్యాయవిధిని బాగుగా ఎరిగి ఉండి వారు తమకిష్టమైనట్టుగా చేయడం బట్టి దేవుడు వారి పట్ల సంతోషించడము లేదు. ఎవరైతే వీటిని విడిచిపెట్టి ఇతరుల గురించి చాడీలు చెప్పి దూషిస్తూ ఉంటారో, ఈ అనురాగము చంపుకున్న వ్యక్తులు అలాంటి వారితో స్నేహం చేసుకొని వారు జీవిస్తారు. దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. వీరు దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించడం, దేవుని రాజ్య సంబంధులుగా ఉండడం కష్టకాలం. అది కష్టం వారికి. వారు ప్రభు రాజ్యానికి అర్హత కలిగి ప్రభు రాజ్యంలో ప్రవేశించే యోగ్యతను కోల్పోతున్నారు అని వాక్యం మనకు తెలియచేస్తుంది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అపోస్తుడైన పౌలు రోమియోలకు వ్రాసిన పత్రికలో కేవలం రోమియోలకే కాదు, ఈరోజు మన సమాజంలో ఉన్న పరిస్థితులు ఇవి. మన గృహాల్లో చాలామంది, మన సంఘంలో చాలామంది, మన బంధువుల్లో చాలామంది దేవునికి ఎవరైతే మనసులో చోటు ఇవ్వకుండా ఉన్నారో అట్టివారు దేవుని న్యాయవిధిని తప్పిపోయి వారు దేవుని ఉగ్రతకు పాలవడానికి ఎన్నిక చేయబడిన వారు ప్రభు రాజ్యంలో ప్రవేశించే అర్హత కోల్పోతున్నారు. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనము మార్పు పొంది దేవుని యొక్క న్యాయవిధిని ఎరిగి మన హృదయములో దేవునికి చోటిద్దాం. ప్రభువా, నా హృదయంలోనికి రండి, నీ వాక్య ప్రకారంగా నేను జీవించడానికి నాలో ఉండండి, నాతో ఉండండి, నన్ను దీవించండి అని దేవునికి ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో అమూల్యమైన మీ వాక్యమును బట్టి, మా అందరితో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు. ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచుమని, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనుమని, ప్రతి బిడ్డలు తమ హృదయంలో మీకు చోటిచ్చి మీలో ఏకమై మీ వాక్యానికి అనుకూలంగా జీవించే వారై ఉండే భాగ్యం నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.